హాయ్ పిల్లలు. పురాణ కథల ప్రకారం మన దేవదేవతలకు ఏదో ఒక వాహనం ఉండడం గమనించారా? ఉదాహరణకు శివునికి నంది, విష్ణువుకి గరుత్మంతుడు, అలాగే వినాయకుడికి ఎలుక, ఇలా. కానీ లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని మీకు తెలుసా? ఇంత చిన్న పక్షి అయిన గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎందుకు పరిగణించబడింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణ కథల ప్రకారం దేవతల యుగంలో లక్ష్మీదేవి తనకు ఒక వాహనం కావాలని నిర్ణయించుకుంది. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే వాహనం కావాలి, కానీ అది తెలివైనదిగా, జాగ్రత్తగా ఉండేది, అలాగే శాంతి కలదై ఉండాలి అని లక్ష్మీదేవి చెప్పింది. అప్పుడు అన్ని జంతువులు, పక్షులు ఆమె ముందుకు వచ్చాయి. నెమలి, హంస, కోయిల, ఇలా. హంస అంది, నేను పవిత్రతకు ప్రతీకను. నెమలి అంది, నేను అందానికి చిహ్నం. కోయిల అంది, నా స్వరం మధురం. ఆ సమయానికి ఒక చిన్న గుడ్లగూబ అలా ఎగురుకుంటూ వచ్చింది. దానిని చూసి అందరూ నవ్వారు. హహ, ఇది రాత్రిపూట తిరుగుతుంది, చీకట్లో మాత్రమే చూస్తుంది, ఇది ఎలా లక్ష్మీదేవి వాహనం అవుతుంది అని అందరూ గుడ్లగూబను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కానీ గుడ్లగూబ నిశ్శబ్దంగా లక్ష్మీదేవి ముందుకు వచ్చింది. తల వంచి వినయంగా అంది, అమ్మా, నేను చీకట్లో కూడా చూస్తాను, అంటే ఇతరులకు కనిపించని సత్యాన్ని నేను గుర్తించగలను. సంపద వెలుగులో అందరూ ఆనందిస్తారు, కానీ సంపద చీకట్లోకి పోయినప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉంటారు? నేను నీతో ఉంటే మనుషులకు జ్ఞానం, జాగ్రత్త గుర్తు చేస్తాను అని గుడ్లగూబ లక్ష్మీదేవితో చెప్పింది. అది విన్న లక్ష్మీదేవి చిరునవ్వు చిందించి, నీ మాటలు చాలా లోతైనవి గుడ్లగూబ, సంపదకు తోడు జ్ఞానం, శాంతి ఉండాలి, అందుకే నువ్వే నా వాహనం అని లక్ష్మీదేవి గుడ్లగూబతో చెప్పింది. ఆ రోజు నుంచి గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా పరిగణించబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!